బీహార్ రాజకీయాల్లో వేడి మరింత పెరిగింది. ఎన్నికల హడావుడి మొదలైన నేపథ్యంలో ప్రతి పార్టీ హామీల వర్షాన్ని కురిపిస్తుంటే ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఒకడుగు ముందుకేసేసి జాబ్ బాంబుని పేల్చేశారు. ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్న హామీ రాజకీయ భూకంపాన్ని సృష్టించి పునాదులనే కదిపేస్తోంది. మేం వస్తే 20 రోజుల్లో చట్టం, 20 నెలల్లో అమలు, ఈ ఒక్క మాటతోనే తేజస్వి దేశ రాజకీయాలలో ప్రకంపనలు రేపారు. ఎన్నికల ముందు హామీల హోరు మొదలైన బీహార్లో తేజస్వి యాదవ్ ఇచ్చిన వాగ్దానం కొత్త చర్చకు తెరలేపింది. ప్రత్యర్థి పార్టీలు షాక్లోకి వెళ్లాయి. ఓటర్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, ఇది హామీ కాదు, రాజకీయ మాస్టర్ స్ట్రోక్ అంటున్నారు విశ్లేషకులు. నిరుద్యోగం ఉధృతంగా ఉన్న బీహార్ యువతలో ఈ హామీ కొత్త ఆశలు రేపుతోంది. बस बहुत हुआ, अब बिहार बदनाम नहीं होगा बल्कि देश दुनिया में बदलाव का वाहक बनेगा। सामाजिक न्याय के बाद बिहार अब आर्थिक न्याय का गवाह बनेगा। बिहार में अब नौकरी का नव जागरण होगा। बिहार के जिस भी परिवार के पास सरकारी नौकरी नहीं है, ऐसे हर परिवारों को एक नया अधिनियम बना करके अनिवार्य रूप से उन परिवार में नौकरी जो है दी जाएगी। सरकार बनते ही इन्होंने 20 साल तक कोई नौकरी नहीं दी, कोई रोजगार नहीं दी, लेकिन सरकार बनते ही 20 दिनों के अंदर ये अधिनियम बनाया जाएगा और 20 महीने में ऐसा कोई बिहार का घर नहीं बचेगा जिसके पास सरकारी नौकरी नहीं होगी। यानी सरकार बनते ही 20 दिनों के अंदर अधिनियम बनाएंगे और 20 महीनों के अंदर जिस परिवार में भी सरकारी नौकरी नहीं है, तेजस्वी उस हर परिवार को एक सरकारी नौकरी दिलाने का काम करेगा। పాట్నాలో మీడియా సమావేశంలో తేజస్వి బహిరంగంగా ప్రకటించారు. 20 ఏళ్లుగా ఎన్డీఏ ఒక్క స్థిరమైన ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయింది. మేము వస్తే 20 రోజుల్లో చట్టం తెస్తాం, 20 నెలల్లో అమలు చేస్తాం. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ నేను అధికారంలో ఉన్న ఆ కొద్ది కాలంలోనే 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చాను. నాకు 5 ఏళ్లు ఇస్తే ఇంకెంత చేస్తానో మీరు ఊహించుకోండి అంటూ ధైర్యంగా చెప్పి సభలో చప్పట్లు తెప్పించారు. आज माननीय मुख्यमंत्री जी बोल रहे थे कि 23 में, अरे 23 में किसकी सरकार थी? ये जो बीपीएससी पीआरई 1, 2, 3 आगे वाला भी हमारा ही दिया हुआ जो आएगा। 5.5 लाख नौकरियां हम लोगों ने दी और 3.5 लाख नौकरियां प्रक्रियाधीन करा के आए। और अभी पब्लिक हेल्थ कैडर जो हम स्वास्थ्य विभाग में करके गए थे, कैबिनेट तक पहुंचा दिए थे। 1.5 लाख नौकरी अभी स्वास्थ्य विभाग का भी बचा हुआ है, स्वास्थ्य विभाग का भी बचा हुआ है, जो हम करा करके आए, वो भी अभी तक कुछ नहीं हो रहा। తేజస్వి హామీతో బీహార్ రాజకీయాల్లో తుఫాన్ మొదలైంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై కాపీ క్యాట్ పాలన అంటూ తేజస్వి విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అమలు చేస్తున్న పథకాలు మేము గత ఎన్నికల్లో చెప్పినవే అంటూ నితీష్ పాలనను ఎద్దేవా చేశారు. తేజస్వి వ్యాఖ్యలతో బీహార్ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇప్పటికే మహాగఠబంధన్, ఎన్డీఏ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుండగా ఈ కొత్త హామీతో యువ ఓటర్ల మనసులు కదిలిపోయాయి. ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం అనే నినాదం ఎన్నికల బరిలో మిగతా హామీలన్నింటినీ మింగేసింది. ఇది ఓట్ల మాయాజాలం కాదు, శాస్త్రీయ ప్రణాళికతో కూడిన గ్యారంటీ అని తేజస్వి నమ్మకంగా చెబుతున్నారు. అయితే ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, ఇది ఆర్జేడీకి బ్రేక్ త్రూ ఇస్తుందా లేక ఊరించే హామీగానే మిగిలిపోతుందా? బీహార్లో ఎన్నికల యుద్ధం ఉత్కంఠభరిత దశలోకి అడుగేసింది. హామీలు, విమర్శలు, కౌంటర్లు, ప్రతిరోజు ఒక కొత్త ఎపిసోడ్. తేజస్వి యాదవ్ మాటలతో రాజకీయ సమీకరణాలు కదిలిపోతున్నాయి. ప్రతి ఇంటికి ఉద్యోగం, ఇది కళ లేక బీహార్ రాజకీయాల్లో కొత్త యథార్థమా?
మరికొద్ది రోజుల్లో ప్రజలే ఓటు ద్వారా జవాబు చెబుతారు.